నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. గమన. ఈ మధ్యన ఈ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అయితే గమన ఎక్కడికెళ్ళిపోయింది? పోలీసుల ఎంక్వైరీకి రాలేదు అని చెప్పేసి నిన్నటి వరకు వార్తలున్నాం. కానీ నిన్న మధ్యాహ్నం పోలీస్ ఎంక్వైరీకి ఆమె అటెండ్ అవ్వడం, పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కూడా జరిగింది. మరి అసలు గమన ఏం చెప్తుంది ప్రశ్నారావానికి సంబంధించి? తన నోటి నుండి వచ్చిన నిజాలతో ప్రశ్నారావన్ కెరియర్ ఏం కాబోతుంది? దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, గమన ఎట్టకేలకు పోలీసుల ఎంక్వైరీకి వెళ్ళింది. మళ్ళీ వచ్చే నెల ఈ నెల 17వ తారీఖున ఎంక్వైరీకి రావాలని చెప్పేసి పోలీసులు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే పోలీసుల ఎంక్వైరీలో గమన చెప్పిన నిజాలేంటి? ఆవిడ మొత్తం గమనం మార్చేసుకుంది ఆవిడ అమ్మో కదా. ఆ, ఎక్కడో బొటిక్ నడుపుకునే వ్యక్తి ఇంద్రసేన నాయుడు ఆవిడకి బంధువు అవుతారని తెలుస్తుంది. అవును. సో ఇతని వీడియోలు చూసి ఐడియాలజీ నాది అతనిది ఒకలాగానే ఉంది అని అట్రాక్ట్ అయ్యి, సో ప్రశ్న ఛానల్కి ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఆర్థికంగా వీళ్ళ ఫ్లాట్ ఇచ్చారు. ఉమ్, ఇంద్రసేన నాయుడు వీళ్ళ రిలేషన్. అదే. సో ఇచ్చాక వీళ్ళు కలిసి చేశారు. ఈవిడ సీఈఓగా ఉన్నారు, ఈవిడే వాళ్ళకి జీతాలు ఇచ్చారని తెలుస్తోంది. ఉమ్, స్క్రిప్ట్లు కూడా ఈవిడే ఇచ్చారు. అయితే అంత డబ్బు ఈవిడ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? అంతేగా. వెనకాల ప్రకాష్ రాజు వైసీపీ ఉన్నారా? అది సందేహం కదా. అయితే ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే ఇప్పుడు తవ్వే కొద్దీ చాలా విషయాలు వస్తాయి అన్నట్టుగా, ఈవిడకి ఆల్రెడీ పెళ్ళవడం, ఒక బేబీ కూడా ఉండడం. ఆ భర్త వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది, చూసారా ఆవిడ వీడియోస్లోంచి? అంటే ఆవిడ ఫోన్ నిన్న చూసుంటారు. మీరు అన్నట్టుగా మొన్నటి వరకు ఎంక్వైరీకి రాని వ్యక్తి మొన్న సాయంకాలం 6ంటికి వెళ్తే 6 అయిపోయింది ఆడవాళ్ళని ఎంక్వైరీ చేయమంటే అవును. నిన్న ఆవిడ వెళ్ళారు. వెళ్ళాక అందులో భర్త ఇక్కడ కోసుకుంటున్నాడు కత్తి పెట్టి. బా, ఆవిడ ఆపట్లేదు, కోసుకుంటే కోసుకున్నాను వదిలేసింది. ఇంకో విషయం నేనేం విన్నానంటే, ఆ రాము ఏదో అతని పేరు, భర్త పేరు, అతని తల్లి చేత ఈ ఇంద్రసేన నాయుడు ఆస్తి రాయించుకున్నట్ట. ఇవాళ ఆ అయ్యో. న్యూస్ కూడా బయటకు వచ్చింది. బాగా ఆవిడని బురిడి కొట్టేసి, మరి రిజిస్ట్రేషన్ అయిందా లేదో మనకు తెలియదు. అంటే సరైన దిశలో లేరని అర్థమవుతోందిగా. అందుకే అవును. గమనం మార్చుకుందన్న. ఇప్పుడు ఈ ప్రశ్న జోసెఫ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈయన మాట్లాడిందంతా ఈవిడిచ్చిన స్క్రిప్టా, లేకపోతే ఇద్దరు కలిపి తయారు చేశారా, లేదా తయారు చేయమని ఎవరైనా చెప్పారా, లేదా స్క్రిప్ట్ ఎవరైనా పంపించారా? నిన్న విచారణలో ఆవిడ కొంతవరకు చెప్పింది, కొన్ని నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అందుట. ఈ డైలాగ్ ఎవరిది? మన పొన్నవోలు సుధాకర్ రెడ్డిది కదా. అవును. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరికి చెప్పారు? రాజకేశ్ రెడ్డికి చెప్పారు, ధనంజయ రెడ్డికి చెప్పారు, గోవిందప్ప బాలాజీకి చెప్పారు. ఆయన వాదించిన కేసులన్నిటికీ అలా వాళ్ళందరికీ ట్రైనింగ్ అదే కదా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ తాను మొక్కే అని అర్థం అవుతోందిగా. రెండోది, మొన్న పాపం వెళ్ళి ఎయిర్పోర్ట్లో కలిస్తే మళ్ళీ అది విష్ణు గారు అన్న గమన అక్కడ ఉన్నారంటే ఆయన వెనక్కి వచ్చి ఎడం చేత్తో ఇట్లా ఆశీర్వదించారు. కట్ చేస్తే ఆవిడ జైల్లో ఉంది. కుడి చేత్తో ఆశీర్వదిస్తే మరి ఎక్కడ ఉండేది? ఏదైనా ఆయన ఆశీర్వాదం అంత బలమైంది, అది చెప్తున్నా. పాపం అవినాష్కి ఇచ్చారు కదా మేడం, అప్పగించారు కదా బాధ్యతలంతాను. ఆయన దగ్గరుండి పట్టించాడు. అయితే అయ్యో మరి అంటే ఆయన మళ్ళీ దొరుకుతాడులే, అది కంగారు వరకు. ఇక్కడ ఎవడు పట్టించక్కర్లేదు, వాళ్ళే ఇవన్నీ చేయించారు కాబట్టి కింద ఉండే వాళ్ళు దొరుకుతారు అంతే. అంటే అసలైన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు మీరు ఇంకోటి గమనించారా? ఇక్కడ మీరు చెప్పినట్టుగా మేడం రెడ్లు ఎవడు దొరకడు. ఎందుకు దొరుకుతారు మేడం? ఇప్పుడు ఈ అమ్మాయి కూడా నాయుడు అంటే చౌదరి అని తెలుస్తుంది. అవును. సో చౌదరీలు, యాదవులు, కాపులు, ఎస్సీ ఎస్టీ బీసీలు తప్పితే మైనార్టీలు, పాపం వీళ్ళే బలవుతారు. అవునా? అంతేగా. ఒక రెడ్డి దొరుకుతున్నారా? సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తారు. సో ఇవాళ గమన విషయంలో వెనకాల ఉన్నది ఎవరు అనేది ఇవాళ క్లారిటీ వచ్చిందా మీకు ఈ 3 ముక్కలతోటి? అవును. ఖచ్చితంగా పొన్నవోళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ గమన ఎంట్రీ ఇచ్చాకే నేను అది జోసెఫ్ కేసు వదిలేసానంటున్నాడు ఆయన. అవును. ఎవరు? జడశ్రవణం. అవును. సో పొన్నవోళ్ళు ఎందుకు వచ్చాడు? వీడియోల్లో ఏమున్నాయి అనేది బయటకు వస్తుందని.
జడశ్రవణ్ అయితే బయట పెడతాడు, పొన్నవోలు అయితే దాచిపెట్టడానికి. కానీ ఉపా కేసు పెట్టాక ఏం దాస్తాడు? బయటకు వచ్చేస్తాయి. వస్తాయిగా. ఆయన ఫోన్ తీసుకోకూడదంటే అదేంటది? వ్యక్తిగత ఫోన్ అయినా తీసుకుంటారుగా ఉపా చట్టం అన్నప్పుడు. మరి ఆధారాలు ఎక్కడి నుండి ఎక్కడి దొరుకుతాయి? నుంచి దొరుకుతాయి? సో అందుకని మొత్తానికి వైసీపీ వీళ్ళని బాగానే ఇరికిచ్చింది. ఇది ఊహించలేదు. మరి మన జస్ట్ ఆస్కింగ్ ఎక్కడికి వెళ్ళారు ఇవాళ? మొన్నటి వరకు మాట్లాడారు మేడం. నిన్న పొద్దున కూడా ఏదో వీడియో పెట్టారు, చూస్తున్నాను, అన్ని అంటే చూస్తున్నాను. సిపిజేకే వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఆయన ప్రసంగిస్తున్నారు. అదే పాప అక్కడికి వెళ్ళారు. ఉమ్. కానీ ఇక్కడ కదా ముఖ్యం. అదేగా. వీడియో ఎక్కడ ఇప్పుడు మరి జోసెఫ్ కి సపోర్ట్ గా ఒక వీడియో వచ్చింది ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో? ఈ 2-3 days నుండి రావట్లేదు. ఎవరు? ఈవెన్ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన మేధావులు, లేదు. జర్నలిస్టులు ఎవరన్నా మాట్లాడుతున్నాడు? ఉహు. ఇప్పుడు వ్యక్తిగత దాని మీదకి వెళ్ళారు ఆవిడ, ఒక జర్నలిస్ట్ అనే ఆవిడ కదా, అవును వేరే ఒక ఆవిడతో వాదనలో ఉంది ఆవిడ. మేడం. అంటే నాకు మరో డౌట్ వచ్చింది మేడం. గమన ఒక మాట చెప్పిందంట పోలీసులకి, ఈయనకి మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లతో పరిచయాలు ఉన్నాయి, ఎప్పటికీ ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు రెగ్యులర్గా, చాలాసార్లు విన్నాను అని చెప్పేసి. అంటే రీసెంట్గా మనం విజయవాడ తర్వాత హైదరాబాద్ ఇలా మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు మీటింగ్ పెట్టుకున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బేస్ అవును. చేసుకొని. అంటే ఈ కుట్రలో ఈయనకు కూడా భాగం ఉందా? ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు. జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదో జరిగినట్టు అవును మేడం. విజయవాడలో కదా. సో ఈయన నిత్యం అంటే ఈయన ఏమనుకున్నారంటే, ఎవరు ఈ జోసెఫ్, నేను ఎంత సనాతన ధర్మాన్ని తిడితే, నేను ఎంత హిందూ దేవుళ్ళని దేవతల్ని తిడితే అంత నేను దగ్గర అవుతాను. ఇప్పుడు వీళ్ళందరూ వేసిన తప్పటడుగు అక్కడే. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం బూతులు మాట్లాడితే, మీరు గమనిస్తే కనుకైతే 2 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పేరు తప్ప వీళ్ళకి ఇంకోటి లేదు బతకటానికి. కాబట్టి ఈ తప్పులు చేయకండి అని చెప్తున్నాం. వాళ్ళు ఎవరి ఆనందం కోసం మీరు బలైపోవటం ఏంటి? అవునా? ఇప్పుడు ఆ జోసెఫ్ బయటకు వస్తారా రారా అనేది సందేహం మనకి. మీరు ఇంకోటి విన్నారా? అంబటి రాంబాబు ఓ ఎందుకు వినలేదు? ఏంటి ఆధునిక కాలంలో ఈ రావణుడు ఈ రావణాసురుడే గెలుస్తాడు. ఏ రావణాసురుడు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డా? అంటే రావణుని చేసేసావు జగన్మోహన్ రెడ్డిని? అసలు ఆధునిక కాలంలో రావణాసురుడు ఏంటి? సో వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉందో మీకు అర్థమైందా? అదే ఈ మాట్లాడిన వ్యక్తి కూడా ఒక కాపు. నేను మీకు అది చెప్తున్నా. అంటే కులాలు తప్పట్లేదు మనకి ఇష్టం లేకపోయినా, వాళ్ళే లాగుతున్నారు, వాళ్ళ ఇక్కడ మనం దౌర్భాగ్యం ఎక్కడ అది. లాగుతున్నాం? కాబట్టి ఆలోచించుకోవాలి వీళ్ళందరూ. అంతే. ఇప్పుడు ఈ గమన విషయంలో ఇంకా ఎన్ని బయటకు వస్తాయి? మీరు అన్నారు 17వ తారీఖు అని. 17 ఆవిడ అటెండ్ అయ్యాక ఈలోగా వాళ్ళు ఇంకా అన్ని బయటకు తీస్తారు కదా. అంతే. అప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇప్పుడు ఆ భర్త ఏమయ్యారు అనే ఒక సందేహం అందరిలోనూ ఉంది, ఆయన బతుకున్నారా లేదా అని. అవును. సో ఇవన్నీ కూడా బయటికి రావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.